ఎన్ని సినిమాలు చేస్తామో తెలియదు కానీ ఫ్యూచర్లో వెంకీ గారితో మళ్ళీ చేస్తూనే ఉంటాను. రైట్. అనిల్ రావిపూడి గారు మీరైనా నేనైనా దాదాపు ఈక్వల్ ఏజ్ గ్రూప్. వీళ్ళ నలుగురినే మనం చూసి వచ్చాం ఊళ్ళలో ఈ సినిమాల కోసం లైన్లో నిల్చొని కటౌట్లు, తోరణాలు, టపాసులు కాల్చడం, అడావిడంతా. ఇప్పుడు ఆల్రెడీ మీరు చిరంజీవి గారితో ఇప్పుడు సినిమా మరి కాసేపట్లో రిలీజ్ తెర మీదకి రాబోతుంది. ఆల్రెడీ బాలకృష్ణ గారితో చేశారు, అలాగే వెంకటేష్ గారితో. ఇంకా నాగార్జున ఒక్కరే మిగిలేరు ఆ తరం హీరోల్లో. అలా ఏమైనా ఉందా ఇంకా ఆయనతో చేద్దాం? ఈసారి నేను చేసిన ప్రతి ఇంటర్వ్యూలో వచ్చిన కామన్ క్వశ్చన్ ఇదే. అవునా? ఓ గ్రేట్. అందరూ అడుగుతున్నారు. డెఫినెట్ గా అది కనుక నేను చేయగలిగితే దట్స్ వెరీ గుడ్ ఇది అవుతుంది నాకు కూడా. సో ఆ జనరేషన్ అందరితో పనిచేసిన ఒక క్రెడిబిలిటీ వస్తుంది నాకు. సో డెఫినెట్ గా అవకాశం ఉంటే మాత్రం చేస్తా అండి. అది ఎలాగా ఎప్పుడు అనేది ప్లాన్ చేయాలి. సో ఆయనతో చేయడానికి నాకే అభ్యంతరం లేదు. ఐ విల్ డూ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. అంటే మీలో ఒక హ్యూమన్ బీయింగ్ కూడా ఉన్నాడు, గొప్ప హ్యూమన్ బీయింగ్ కూడా ఉన్నాడు అనేది ఈ మధ్యకాలంలో నేను చూసింది. ఒక పాపని మీరు చిరంజీవి గారి దగ్గరికి తీసుకువెళ్ళారు నా ఒక కార్యక్రమంలో. చిరంజీవి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఎలా అనిపించింది సార్ ఎమోషనల్ జర్నీ? ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నా ఫస్ట్ మనం ముందుగా మనం ఒక మనిషి కదా మనం. ఎట్లా అనిపించింది మీకు? అది అమ్మాయితో పాప వరుణవితో అందరికి ఆ షో చూస్తున్నాం, అందరికి తెలుసు. విజువల్లీ ఛాలెంజర్ తను. పాప పాటలు అద్భుతంగా పాడుతుంది, మంచి టాలెంటెడ్. సో మేము ఆ పాపను తెలియకుండా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. సో తను చిరంజీవి గారిని కలవాలని అడిగినప్పుడు చిరంజీవి గారికి చెప్తే ఆయన అవును ఆ పాపను నేను చూస్తున్నాను తీసుకురండి అని చెప్పి ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు. సో తీసుకెళ్ళాక మీరు అందరూ చూసారు వీడియో, ఎంత బాగా రిసీవ్ చేసుకుని ఎంత బాగా మాట్లాడారు పాపని. ఆ పాపకి ఫ్యూచర్ లో తనకి ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ చూసుకుంటున్నారు. అండ్ షోలో కూడా ఒక 5 lakhs అమ్మాయికి డిపాజిట్ చేశారు, ఫిక్స్డ్ డిపాజిట్. సో చిరంజీవి గారు అంటే ఈజ్ ఆల్వేస్ లైక్ సర్వీస్ మైండెడ్. సో చేయడం చాలా గొప్ప విషయం అండి. పాప కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే. అది ఆమె అనిల్ మామ అని అన్నప్పుడు ఎలా కనిపించింది? అనిల్ మామ అదే బ్రాండ్ అయిపోయింది. అనిల్ మామ అని అందరూ పిలుస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు పిలిస్తే చాలా హ్యాపీగా ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే కొద్దిగా పెద్దోళ్ళు కూడా పిలుస్తున్నారు అనిల్ మామ అని. పిల్లలు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు పిలవచ్చు, నాకంటే మన ఫ్రెండ్స్ అంటాం కదా మామ. అది ఓకే, నాకంటే పెద్దలు కూడా పిలుస్తున్నారు. అవునా? సరదాగా నన్ను కామెడీగా. బట్ యా టీవీకి వెళ్ళినందుకు అక్కడ కూడా ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి దగ్గర అయ్యాను. అండ్ టీవీ కూడా నాకు ఒక స్ట్రెస్ రిలీఫ్ చేస్తున్నట్టుంది. మంత్లీ ఒక 1 day షూట్ ఉంటుంది, వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేసి వస్తున్నాను. అందులో పిల్లల షో కాబట్టి ఐఎమ్ వెరీ బాగా కనెక్టెడ్ గా అనిపించింది నాకు. ఓకే. ఇప్పుడు నయనతార చిరంజీవి గారు చేసే సీన్లు, డాన్స్ అవన్నీ వేస్తున్నప్పుడు సుస్మిత కొనిదెల గారి రెస్పాన్స్ ఎలా ఉండేది? ఆవిడ షూటింగ్ స్పాట్ లో తక్కువ ఉండేవాళ్ళు, మిగతా పనులు చూసుకుంటూ ఉండేవాళ్ళు. షూటింగ్ స్పాట్ లో చాలా తక్కువ, ఇద్దరు ప్రొడ్యూసర్స్ తక్కువ ఉండేవాళ్ళు. సో మాక్సిమం మీకు పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ అంటే వాళ్ళకి అన్ని దగ్గర నుంచి చూసుకుంటారు, నమ్మకం. అదిగా మార్నింగ్ ఎప్పుడో 1 hour వచ్చి అలా కలిసేసి వెళ్ళిపోతుంటారు. అదే సార్, మీకు ఎలా అనిపించుతుంది జర్నీ? మీరు చెప్పారు మీ ఓపెనింగ్ తర్వాత ఇప్పుడు ఒక మినిమం గ్యారంటీ ఈజ్ ఎ హిట్ డైరెక్టర్ అనే ఒక ట్యాగ్ వచ్చేసింది. ఈ స్కేల్ చూస్తున్నప్పుడు ఎలా